నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత నౌకాదళానికి ఒకేసారి 3 కొత్త శక్తులు చేరబోతున్నాయి. ఒకటి శత్రు జలంతర్గాములను వేటాడేది, మరొకటి సముద్ర గర్భాన్ని కొలిచి నావికా దళానికి ఖచ్చితమైన మార్గాలను చూపేది, ఇంకొకటి బ్రహ్మోస్ క్షిపణులతో సముద్రంపై శత్రువుకు సవాల్ విసిరేది. జూన్ 21న కోల్కతాలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భారత నౌకాదళంలోకి 3 స్వదేశీ యుద్ధ నౌకలు ప్రవేశించనున్నాయి. అవి ఐఎన్ఎస్ ధుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై. ఇది కేవలం 3 నౌకల కమిషనింగ్ కాదు, భారత సముద్ర భద్రతలో 3 వేర్వేరు స్థాయిలో బలం పెంచే భారీ అడుగు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మొదటిగా ఐఎన్ఎస్ అగ్రై. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సింపుల్ గా చెప్పాలంటే తీర జలాల్లో దాగి తిరిగే శత్రు జలాంతర్గాములను వెతికి గుర్తించి దాడి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన యుద్ధ నౌక. సముద్రంలో శత్రువు ఎప్పుడూ పైకి కనిపించదు. నీటి అడుగున దాగి ఉండే సబ్మెరైన్ ను గుర్తించడం చాలా కష్టం. అందుకే అగ్రైలో షాలో వాటర్ సోనార్ సిస్టమ్స్, లైట్ వెయిట్ టార్పిడోస్, ఇండిజినస్ రాకెట్ లాంచర్స్ వంటి ప్రత్యేక సామర్థ్యాలు కూడా ఉన్నాయి. ఇది తీర ప్రాంత నిఘా మాత్రమే కాదు, మైన్ వార్ఫేర్, తీర జలాల్లో సబ్మెరైన్ వేట, తక్కువ తీవ్రత గల సముద్ర ఆపరేషన్లు, ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. దాదాపు 77 మీటర్ల పొడవు ఉన్న అగ్రై వాటర్ జెట్స్ తో నడిచే భారత నౌకాదళంలోని అతిపెద్ద యుద్ధ నౌకల్లో ఒకటి. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ కంటెంట్ ఉండటం కూడా ప్రత్యేకత. అంటే ఇది కేవలం ఒక వార్షిప్ కాదు, తీర భద్రతకు భారతదేశం తయారు చేసుకున్న నీటి అడుగు కవచం. ఇక రెండవది ఐఎన్ఎస్ సంశోధక్. ఈ పేరు వింటేనే అర్థమవుతుంది సముద్రాన్ని పరిశోధించే నౌక అని. కానీ ఇది సాధారణ సర్వే షిప్ కాదు. ఇది భారత నౌకాదళానికి సముద్రపు మ్యాప్లను, మార్గాలను, లోతులను, నీటి అడుగు నిర్మాణాలను ఖచ్చితంగా అందించే అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ ప్లాట్ఫామ్. సముద్రంలో యుద్ధ నౌకలు, జలంతర్గాములు, వాణిజ్య నౌకలు సురక్షితంగా కదలాలంటే ఖచ్చితమైన సముద్ర పటాలు అవసరం. పోర్టుల లోతు ఎంత? సీ ఛానల్ ఎక్కడ ఉంది? నీటి అడుగున ప్రమాదకరమైన రాళ్లు లేదా అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ నౌకలు దిగాలి? ఎక్కడ యుద్ధ నౌకలు వేగంగా కదలగలవు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది సంశోధక్. 110 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ సర్వే వెసెల్ లార్జ్ తీర జలాల నుంచి లోతైన సముద్ర ప్రాంతాల వరకు సర్వే చేయగలుగుతుంది. ఓషియానోగ్రాఫిక్ డేటా, జియోఫిజికల్ డేటా, నావిగేషన్ చార్ట్స్, డిఫెన్స్ ప్లానింగ్, సివిల్ మ్యారిటైమ్ అప్లికేషన్స్ అన్నిటికీ ఈ నౌక ఉపయోగపడుతుంది. ఇందులో అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ వంటి ఆధునిక సర్వే వ్యవస్థలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్, హెలికాప్టర్ ఆధారిత చర్యలకు ఇది ఉపయోగపడుతుంది. అంటే సంశోధక్ చేతిలో ఆయుధం ఉండకపోయినా భారత నౌకాదళానికి సముద్రంపై దారి చూపే కళ్ళు. ఇక మూడోది, ఈ 3 నౌకల్లో అత్యంత శక్తివంతమైన యుద్ధ ప్లాట్ఫామ్ ఐఎన్ఎస్ ధుణగిరి. ఇది ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మించిన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్. ఈ నౌకను రాడార్ కు తక్కువగా కనిపించేలా, అధిక సర్వైవబిలిటీతో బహుళ యుద్ధ బాధ్యతలు నిర్వహించేలా రూపొందించారు. ధోణగిరి అంటే కేవలం ఒక ఫ్రిగేట్ కాదు, ఇది సముద్ర యుద్ధం కోసం రూపొందించిన మల్టీ మిషన్ కాంబాట్ ప్లాట్ఫామ్. శత్రు నౌకలపై దాడి చేయగలదు, విమాన దాడులను ఎదుర్కోగలదు, జలంతర్గాములను వెతికే సామర్థ్యం కలిగి ఉంటుంది, దూర సముద్రాల్లో దీర్ఘకాలం ఆపరేట్ చేయగలదు. ఈ నౌకలో బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది. అంటే శత్రు నౌకలు దగ్గరకు వస్తే బ్రహ్మోస్తో దెబ్బ, గగనం నుంచి ముప్పు వస్తే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ప్రతిస్పందన, నీటి అడుగున శత్రు సబ్మెరైన్ ఉంటే యాంటీ సబ్మెరైన్ క్యాపబిలిటీతో వేట. ఈ 3 స్థాయిల్లో పోరాడే యుద్ధ నౌకే ధుణగిరి. ధుణగిరి పాత లెండర్ క్లాస్ ఐఎన్ఎస్ ధుణగిరి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. 1977 నుంచి 2010 వరకు భారత నౌకాదళంలో సేవలందించిన పాత ధుణగిరి పేరు ఇప్పుడు కొత్త తరం స్టెల్త్ ఫ్రిగేట్ కు వచ్చింది. ఇది భారత నౌకాదళం సంప్రదాయం మరియు ఆధునిక సాంకేతికతను కలిపిన ప్రతీక. ఈ 3 నౌకలు కలిపి చూస్తే అగ్రై తీర జలాల్లో శత్రు సబ్మెరైన్లను అడ్డుకుంటుంది. సంశోధక్ సముద్ర మార్గాలను అర్థం చేసుకుని నావీకి ఖచ్చితమైన డేటా ఇస్తుంది. ధుణగిరి దూర సముద్రాల్లో యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే కోస్టల్ డిఫెన్స్, మారిటైమ్ డొమైన్ అవేర్నెస్, బ్లూ వాటర్ కాంబాట్ పవర్, ఈ 3 అంశాల్లో భారత నౌకాదళానికి ఒకేసారి బలం పెరుగుతుంది. ఇదెందుకు ముఖ్యమంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో పోటీ పెరుగుతోంది, సబ్మెరైన్ కదలికలు పెరుగుతున్నాయి, సముద్ర వాణిజ్య మార్గాల భద్రత కీలకమవుతోంది. చైనా నౌకాదళ విస్తరణపై భారత నౌకాదళం నిశితంగా నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి సమయంలో స్వదేశీ నౌకల ప్రవేశం భారత్ కు కేవలం గర్వకారణం కాదు, ఇది వ్యూహాత్మక అవసరం. 3 నౌకలు భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపకల్పనలో తయారయ్యాయి. కోల్కతాలోని GRSC వీటిని నిర్మించింది.
200కు పైగా ఎంఎస్ఎంఈలు ఈ నిర్మాణంలో భాగమయ్యాయి. మొత్తం 3 నౌకల స్వదేశీ కంటెంట్ 75% పైగా ఉంది. అంటే నౌకాదళ శక్తి పెరగటమే కాదు, భారత రక్షణ తయారీ పరిశ్రమ కూడా బలపడుతోంది. మొత్తంగా చూస్తే జూన్ 21న కోల్కతాలో జరగబోయే ఈ కమిషనింగ్ కార్యక్రమం భారత నౌకాదళానికి కొత్త అధ్యాయం. ఒక నౌక నీటి అడుగున శత్రువును వెతుకుతుంది, ఒక నౌక సముద్ర గర్భాన్ని చదువుతుంది, ఒక నౌక గగనం, సముద్రం, నీటి అడుగున వచ్చే ముప్పులను ఎదుర్కొంటుంది. భారత సముద్ర సరిహద్దులను కాపాడే ఈ 3 కొత్త శక్తులు భవిష్యత్ నౌకాదళానికి బలమైన పునాదులు.